హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ఈ ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ ఓపెన్ టెస్ట్ ప్రకారం. అలాగే ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం కూడా టెక్నికల్గా మన యొక్క లెవెల్స్ను మార్క్ చేసుకుంటున్నాం. సో ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించడం వల్ల మీరు ఎవరన్నా రెగ్యులర్గా ఇంట్రాడేలో స్టాక్ చేస్తున్నట్టయితే అందులో ఉన్న హై వెయిటేజ్లో గిట్ట మీరు ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కానీ వాటిల్లో ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నట్టయితే ఈ ఆప్షన్ చైన్ డాటా అనేది మీకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. దాదాపుగా నిఫ్టీ హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్, నిఫ్టీలో హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో మూవ్ అయితే ఆ డైరెక్షన్ వైపే వెళ్తాయి. సో మీరు ఒకవేళ స్టాక్లో ట్రేడ్ చేసుకున్నప్పటికీ కూడా ఈ లెవెల్స్ అనేవి నిఫ్టీ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. నిఫ్టీ ఎలా మూవ్ అయితే అలా మూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ అయినా ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ నేను మీకు ఇప్పుడు ఆ వెయిటేజ్ చూపెడతాను. వీటిలో ఎవరైనా ట్రేడ్ చేస్తున్నట్టయితే కంపల్సరీ ఈ వీడియోని చూడండి. అంటే ఎందుకంటే మనకు ఖచ్చితంగా హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ నిఫ్టీ ఎటు సైడ్ మూవ్ అయితే అటు సైడ్ మూవ్ కావడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా ఈ లెవెల్స్ను మార్క్ చేసుకుంటూ అకార్డింగ్ టు ఆ స్టాక్లో అటు సైడ్ మూవ్ వచ్చినప్పుడు అలా వెళ్ళడానికైతే ప్రాబబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐసిఐసిలో కానీ చేస్తున్న వాళ్ళైతే నిఫ్టీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఇవి కూడా ఆ డైరెక్షన్లోనే మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ హై వెయిటేజ్ స్టాక్స్. టీసీఎస్ వరకు నిఫ్టీ ఏ డైరెక్షన్లో మూవ్ అయితే ఇవి కూడా ఆల్మోస్ట్ అవే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో మీకు నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ తెలిస్తే సేమ్ ఇందులో కూడా మీకు సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ను ఎక్కడికెళ్ళి రిజెక్షన్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైనా ఇట్లాంటి హెచ్డిఎఫ్సి కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ వీటిలో ట్రేడ్ చేసే వాళ్ళు నిఫ్టీ డైరెక్షన్ ఎలా ఉంటే వీటి డైరెక్షన్ కూడా అలా ఉండడానికే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నారు అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో చూసినప్పుడు హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఇవి అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్ వరకు మీరు అంటే సరే ఇండస్ ఇండ్ కాకుండా కూడా ఎస్బీఐ వరకు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 26%, 20% ఇవన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయితే అంటే 100% కాకుండా కూడా ఒక 80 to 90% బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయితే ఇవి కూడా అలానే మూవ్ అవుతాయి. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు తెలిస్తే ఆబ్వియస్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్నట్టయితే ఈ లెవెల్స్ అనేవి మీకు అంటే యూస్ఫుల్ అవుతాయి. సో ఎవరైనా స్టాక్స్లో ఇంట్రాడే ఈ స్టాక్లో చేస్తున్న వాళ్ళు యూస్ఫుల్ అవుతాయి. చూడండి ఈ వీడియోని కూడా. సో ఎనీహౌ ఒకసారి మనం మామూలుగా ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్. మనం ఒకసారి చూడండి, మీరు ఈ వీడియోను మనం రెగ్యులర్గా ఏవైతే లెవెల్స్ చెప్తున్నామో ఆ లెవెల్స్ అనేవి రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా ఒకవేళ ట్రేడ్ చేస్తున్నట్టయితే లెవెల్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. లేదంటే ఓవర్ ఏ పీరియడ్ పేపర్ ట్రేడ్ చేయండి. మీకు బ్యాంక్ నిఫ్టీ మీద మీకు కూడా కమాండ్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టాక్లలో కూడా ఉంటుంది. నేనైతే ఏ విధంగా అయితే అనాలిసిస్ చేస్తున్నానో అదేవిధంగా మీరు ఏదైనా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎవరైనా స్టాక్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఆ స్టాక్ సంబంధించిన సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ను మీరు సొంతంగా కూడా ఫైండ్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఒకసారి చూద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 63,775. ఈ లెవెల్ వచ్చేసి 16,000. అంటే ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే మేబీ ఈ మంత్ ఎండింగ్కు ఈ లెవెల్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మార్కెట్స్ డౌన్ మూవ్మెంట్లో ఉన్నాయి. ఒక లాస్ట్ 4 డేస్ నుంచి మనకు డౌన్ సైడ్ వస్తున్నది. సో ఎనీహౌ మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్ పరిశీలించినట్టయితే 52,938. ఈ లెవెల్ వచ్చేసి 15,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉంది. దీంతో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం దగ్గరలో ఉన్నది కాబట్టి ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. నెక్స్ట్ లెవెల్ చూద్దాం ఒకసారి. దగ్గరలో మనకు అంటే ఎట్ ద మనీకి దగ్గరలో ఉన్న లెవెల్ చూసినప్పుడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 45,429. ఈ లెవెల్ వచ్చేసి 15,200. ఇది ఇక్కడ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్లలో ఎక్కువగా ఉన్నది, సిగ్నిఫికెంట్గా ఉన్నది. ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ ఉంది, ఇది కూడా సిగ్నిఫికెంట్గా ఉన్నది. కాబట్టి
ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటున్నానంటే ప్రైజెస్ అనేవి పడుతున్నవి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి పెరుగుతున్నవి. ప్రైజెస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డౌన్ఫాల్ అయితే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైజెస్ అనేది డౌన్ఫాల్ అయితే మనకు షార్ట్ బిల్డప్ జరుగుతుంది. కాబట్టి అలాగే ఇక్కడ ఇంకొక లెవెల్ అంటే ఈ మనకు ఎట్ ద మనీకి చాలా దగ్గరలో ఉన్న ఇంకొక లెవెల్ పరిశీలించినట్టయితే ఇది వచ్చేసి 15,100, 28,234. మొత్తం 28,000లో 10,259 అనేది నిన్న కొత్తగా రైట్ చేయడం జరిగింది. ఎందుకు రైటింగ్ అంటున్నానంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది, ఎట్ ద సేమ్ టైం ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అయినాయి. కాబట్టి ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అలాగే మనం పరిశీలించినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లో అన్నీ ఈ కాలం అనేది మొత్తం పెరుగుతుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం పెరుగుతుంది. అలాగే చేంజ్ ఇన్ ప్రైస్ అనే కాలం అనేది డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇంక్రీజ్ అవుతున్నవి, ప్రైజెస్ అనేవి ఫాలింగ్ అవుతున్నాయి. కాబట్టి కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే రేపు నిఫ్టీ ఇండెక్స్ అనేది డౌన్ఫాల్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఎనీహావ్ ఈ లెవెల్స్ అయితే కీ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. 15,100, 15,200. వీటిని మళ్ళీ మనం ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం టెక్నికల్గా కూడా అనాలిసిస్ చేసుకుందాం. అలాగే ఇంట్రాడే లెవెల్స్ కూడా మనం మార్క్ చేసుకుంటున్నాం. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఇంకా క్లుప్తంగా ఈ లెవెల్స్ తోటి మ్యాచ్ అయితే కాదో ఒకసారి చెక్ చేసుకుందాం. అలాగే పుట్ సైడ్ పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 58,560. ఒకవేళ ఇన్ కేస్ వరస్ట్ కేసులలో మార్కెట్ బాగా డౌన్ఫాల్ అయితే ఇక్కడ వరకు రావడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది, ఎందుకంటే ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతున్నది, అలాగే ప్రైజెస్ అనేది స్లైట్గా డౌన్ అయింది. సో ఈ లెవెల్ వరకు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ హెవీ ఫాలింగ్ వస్తే 14,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్ చూసినప్పుడు ఇక్కడ ఉన్న చూడండి 43,978. ఈ లెవెల్ వచ్చేసి 15,000 దగ్గర సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అంటే పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ కొంచెం డౌన్ఫాల్ వచ్చినా కూడా ఇది ఒక సపోర్ట్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే ఇక్కడ చూడండి 35,173, ఇది 6078. ఇది వచ్చి ఈ లెవెల్ వచ్చేసి 14,500. సో ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి అయితే ప్రాబబిలిటీస్ ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది పెరుగుతున్నది, ఎట్ ద సేమ్ టైం ప్రైజెస్ కాలం అనేది కూడా పెరుగుతున్నది. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది, ఎట్ ద సేమ్ టైం పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. సో రేపు మార్కెట్ అదే నిఫ్టీ అనేది డౌన్ఫాల్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. 14,500 అలాగే నెక్స్ట్ 15,000. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే 14,500 దాకా వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇక్కడ ఇంకొక లెవెల్ కూడా మీరు పరిశీలించినట్టయితే 14,800 అనేది కూడా కీ లెవెల్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. మీరు ఈ లెవెల్ చూడండి, ఇక్కడ 28,000లో ఆల్మోస్ట్ 8,000 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది సపోర్ట్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉన్నది. ఎక్కువ మంది ఇక్కడే లాంగ్ బిల్డప్ చేసారు. ఎనీహౌ ఈ లెవెల్ వైలేషన్ అవుతుందా, సపోర్ట్ తీసుకుంటుందా అనేది నెక్స్ట్ మనం చూద్దాం. మనం మన ఛానల్ నుంచి ఏవైతే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నామో ఆ లెవెల్స్ అనేవి కొంచెం అటు ఇటుగానైతే అక్యురేట్గానైతే వర్క్ చేస్తున్నాయి, రెస్పెక్ట్ చేస్తున్నాయి. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి లెవెల్స్ను. మీకు ఇంట్రాడేకి కూడా యూజ్ అవుతాయి, ఇవి స్టాక్స్ కూడా యూజ్ అవుతాయి. ఒకసారి అలాగే ఈ నిఫ్టీ చార్ట్ను బేస్డ్ ఆన్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రస్తుతానికి టెంకెన్సన్ లైన్ కింద, అదే కన్వర్జేషన్ లైన్ కింద క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి మేబీ నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 14,500. చూడండి, సేమ్ మన ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ సైడ్లో ఇక్కడే ఉన్నది, సపోర్ట్ లాగా తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ రేపు డౌన్ఫాల్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ
ఇక్కడ ఈ మధ్యలో కూడా ఓపెన్, ఒకవేళ ఇక్కడ మరీ హెవీ ఫాలింగ్ రాకుండా నార్మల్ ఫాలింగ్ వస్తే ఇక్కడ 14,000 ఈ లెవెల్ వచ్చేసి 14,800 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ 14,800 అలాగే 14,500 అనేవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఒకవేళ ఈ లెవెల్ వైలేషన్ అయితే ఇక్కడ వరకు ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బేరిష్నెస్, ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్స్ అనేవి క్లౌడ్ కింద క్లోజ్ అవుతున్నాయి. సో అలాగే చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది, ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్ ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే, ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే ఫర్దర్గా అప్ మూవ్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఎనీహౌ ఇక్కడ ఒక మనకు ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,200. ఇక్కడ చూడండి, మన హై చూసినప్పుడు ఈ లెవెల్ వచ్చేసి 15,200. సేమ్ 15,200 దగ్గర మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా బిల్డప్ కావడం జరిగింది. మనం అది ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ లెవెల్ అనేది ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు 15 మినిట్స్లో కూడా చూసినప్పుడు స్ట్రాంగ్ బేరిష్ ఉన్నది. స్ట్రాంగ్ బేరిష్ ఉండడానికే ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ అనేది ఇక్కడ చూడండి, సేమ్ 15,170, 172 ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ అవుతుంది. సో మనం టెక్నికల్ కూడా చూసినప్పుడు అకార్డింగ్ టు మన ఇండికేటర్ ప్రకారం కూడా చూసినప్పుడు 15,200 అనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. 14,800 సపోర్టు, అలాగే 14,500 అనేది సపోర్ట్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. ఈ లెవెల్స్ మీరు మార్క్ చేసుకోండి. మనం అలాగే డైలీ ఇంట్రాడేకి సంబంధించిన కొన్ని లెవెల్స్ ఇస్తున్నాం. అలాంటి లెవెల్స్ ఇప్పుడు ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇది నిన్న మనం ఏవైతే లెవెల్స్ ఇచ్చుకున్నామో ఆ లెవెల్స్ మనకు రెస్పెక్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద ఈ లైన్స్ మధ్య ఓపెన్ అయితే ఇక్కడ వరకు వస్తుందని చెప్పి అనుకున్నాం. సో ఇలాంటి లెవెల్స్ని ఇప్పుడు ఒకసారి మార్క్ చేసుకుందాం. ఒకవేళ నిఫ్టీ రేపు అనేది ఈ రెడ్ లైన్స్ పైన ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వన్స్ ఈ గ్రీన్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే 15,226 వరకు వెళ్ళడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు 357 వరకు వెళ్ళడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. ఎనీహౌ రేపు మార్కెట్ అనేది అదే నిఫ్టీ అనేది డౌన్ఫాల్ మూమెంట్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ విత్ ఇన్ ద ఈ లైన్స్ మధ్యలో ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి 15,048 ఈ లెవెల్స్ ఉండండి. ఇక్కడ 15,048 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయ్యి, లేదంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ 14,850, 840 వరకు వెళ్ళడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 734, 600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో మనకు 14,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నది కాబట్టి ఇన్ కేస్ హెవీ ఫాలింగ్ వస్తే 14,500 వరకు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 41,000 అప్కమింగ్ వీక్ సంబంధించి, అదే మంత్లీ ఎక్స్పైర్ కూడా సేమ్ 41,232. ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 37,000 దగ్గర ఉన్నది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉన్నది. నెక్స్ట్ లెవెల్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్ చూసినప్పుడు ఇక్కడ ఉన్న చూడండి 30,332. ఇందులో 22,571 కొత్తగా బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది కూడా స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మొత్తం ఓవరాల్ 30,000 ఓపెన్ ఇంట్రెస్ట్లో 22,000 అనేది నిన్ననే రైట్ చేయడం జరిగింది. ఎందుకు రైటింగ్ అంటున్నాను, చేంజ్ ఇన్ అనే ప్రైస్ నెగిటివ్లో ఉన్నది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం పెరుగుతున్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ ఈ 36,000 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర షార్ట్ బిల్డప్ జరిగింది. ఈ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు డౌన్ఫాల్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇట్స్ డౌన్ఫాల్ మూమెంట్ ఉండడానికే అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ 40,211 దగ్గర ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 35,000 అనే స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ మంచి సిగ్నిఫికెంట్ 16,000 అనేది కొత్తగా రైట్ చేయడం జరిగింది.
కాబట్టి ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్గా వర్క్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి, 32,292. ఈ లెవెల్ వచ్చేసి 34,000. సో ఇది కూడా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ మార్కెట్ హెవీ డౌన్ ఫాలింగ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి కూడా అవకాశం ఉన్నది. నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఇది 28,665. ఈ లెవెల్ వచ్చేసి 35,500. సో ఇది స్ట్రాంగ్గా పనిచేయడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఈ రెండు లెవెల్స్ అనేవి కీ లెవెల్స్. ఎందుకంటే చూడండి, ఇక్కడ మొత్తం 40,000, ఇక్కడ 28,000. వీటిలో సిగ్నిఫికెంట్గా నాకు తెలిసి ఈ లెవెలే 35,500 అనేది సపోర్ట్ లాగా పనిచేయడానికి ప్రాబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే లాంగ్ బిల్డప్ జరుగుతుంది. కాల్లో లాంగ్ బిల్డప్ జరుగుతుంది అంటే రేపు నెగిటివ్ అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ఫాల్ మూవ్మెంట్ ఉండడానికే అవకాశం ఉన్నది. సో ఈ లెవెల్స్ని అయితే మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 35,000, 35,500. సో ఈ లెవెల్స్లో ఒకసారి మళ్ళీ మనం అకార్డింగ్ టు మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఆ లెవెల్స్ ఒకసారి మ్యాచ్ అవుతున్నాయో కాలేదో చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినప్పుడు ముందుగా డైలీలో చూద్దాం, డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు సేమ్ నిఫ్టీ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. లాస్ట్ 4 days నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అనేది వస్తుంది. సో మనకు ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్ వచ్చేసి 33,698. 33,698 వచ్చి 33,700 దాకా మనకు ఇన్ కేస్ రేపు కానీ ఇంకా ఆ మరుసటి రోజు కానీ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఈ మధ్యలో ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి చూసుకోండి. మనకు డైలీలో కూడా డౌన్ సైడ్ మూమెంట్. ఎందుకు డౌన్ సైడ్ మూమెంట్ అంటే టెంకన్సన్ కింద క్లోజ్ అవుతుంది. టెంకన్సన్ కింద క్లోజ్ అయితే మళ్ళీ కుజున్సన్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కుజున్సన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ కుజున్సన్ కూడా ఫెయిల్ అయితే క్లౌడ్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సరే అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బేరిష్. ఎందుకంటే ఫ్యూచర్ కూమో అనేది బేరిష్లో ఉంది. ఆల్రెడీ అన్ని అంటే టెంకన్సన్ లైన్ అనేది కుజున్సన్ కింద ఉన్నది. చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. కాబట్టి డౌన్ఫాల్ మూమెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ ఇది రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కుజున్సన్ లైన్ అదే బేస్ లైన్ 36,458, అదే 36,500. 36,500 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఇక్కడ క్లౌడ్ కూడా, ఫ్యూచర్ క్లౌడ్ కూడా, ఈ క్లౌడ్ అనేది కూడా మనకు రేపు రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,568. ఇన్ కేస్ నార్మల్గా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ క్లౌడ్ పైన ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ లెవెల్ వచ్చేసి ఒకసారి చూద్దాం, 37,700 దగ్గర రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 15 minutesలో చూద్దాం ఒకసారి. ఫిఫ్టీన్ మినిట్స్లో చూసినప్పుడు 15 minutesలో కూడా కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మనం లెవెల్స్ చూసుకున్నప్పుడు ఇన్ కేస్ ఇదొక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది, ఇదొక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ లెవెల్స్ వచ్చేసి ఇవి 36,670. ఒకవేళ ఇంకా ఇన్ కేస్ 36,120 కూడా ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వెనెవర్ అంటే ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు రిజెక్షన్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది. మనకు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి లెవెల్స్ను జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్ కూడా ఒకసారి మార్క్ చేసుకుందాం.
ఇది నిన్నటి చార్టు మనం ఏదైతే లెవెల్స్ మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అవి రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడా అలాంటి లెవెల్స్ ఒకసారి మార్క్ చేసుకుందాం. ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది వితిన్ ద ఈ రెడ్ లైన్స్ మధ్యలో ఓపెన్ అయితే మనకు ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఇలా డౌన్ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ రిజెక్షన్ ఇట్లా తీసుకోకపోతే 36,134 దగ్గర ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది 36,427. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఫర్దర్గా ఇలా ఈ అప్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది 35,250 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ అది వాల్యుయేషన్ అయితే ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా డౌన్ఫాల్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ ఒకటి బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోండి. సో మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.